నిన్న మనం ఏం చూసామంటే మోల్ కాన్సెప్ట్స్ గురించి చూసాం. సో ఈరోజు కొంచెం ఇన్ డీటెయిల్గా వెళ్దాం, వేరే కాన్సెప్ట్స్ చూద్దాం. మెయిన్గా మోలార్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. సో మోల్ అంటే ఏంటి? మోల్ అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అని కలిపితే దాన్ని ఒక మోల్ అంటాం. సో 1 మోల్ అనేది అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్. మరి మోలార్ వాల్యూమ్ అంటే ఏంటి? సో దానికన్నా ముందు మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటో చూసాం. మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటి? అదే 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్స్ని కలిపినప్పుడు దాని యొక్క వెయిట్ని మాలిక్యులర్ వెయిట్ అంటాం. సో జనరల్గా మాలిక్యులర్ వెయిట్ అనేది దేంట్లో కొలుస్తాం అంటే గ్రామ్స్లో కొలుస్తాం. సో ఇంకా టర్మ్స్ ఉన్నాయి. ఒక మోల్ అనేది ఒక యూనిట్, అంటే ఒక మోల్ అంటే దాని అర్థం ఏంటంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేది. ఓకే, మరి ఇంకో టర్మ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కిలోమోల్. సో 1 కిలోమోల్ అంటే దాని అర్థం, 1 కిలోమోల్ అంటే అర్థం ఏంటంటే 1000 మోల్స్. సో 1 కిలోమోల్ అంటే దాని అర్థం ఏంటంటే 1000 మోల్స్. ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు జనరల్గా కిలోమోల్స్ కూడా ఇస్తారు, కేమోల్ అని. సో అంటే 1 కిలోమోల్ అంటే దాని అర్థం ఏంటంటే 1000 మోల్స్. 1000 మోల్స్ అని సపోజ్ ఒక మోల్, 1 మోల్ యొక్క వెయిట్, సపోజ్ 1 మోల్ ఆఫ్ వాటర్ తీసుకుందాం. సో వాటర్ అంటే 2H1O కాబట్టి దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఏమవుతుంది? సో మాలిక్యులర్ వెయిట్ ఎంత అవుతుందంటే 2 × 1 + 1 × 16 అంటే ఎంత అవుతుందంటే 18 అవుతుంది. అంటే 1 మోల్ ఆఫ్ H2O ఒక మాలిక్యులర్ వెయిట్ ఎంత? 18. అంటే 1 మోల్ H2O మాలిక్యూల్స్ అని కంబైన్ చేసి దాన్ని ఒక వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తే 18 గ్రామ్స్ ఉంటుంది. కొన్నిసార్లు క్వశ్చన్స్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే కొన్నిసార్లు 1 మోల్ ఆఫ్ H2O 18 గ్రామ్స్, కొన్నిసార్లు 18 గ్రామ్స్ అనకుండా 18 kgs అని ఇచ్చేస్తారు. 18 kgs అంటే అర్థం ఏంటి? 18 kgs అంటే ఈ కే టర్మ్ని మర్చిపోతారు చాలామంది. 18 kgs అంటే అర్థం ఏంటి? సో 18 kgs అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్? ఒకసారి ట్రై చేద్దాం. నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ డివైడెడ్ బై గ్రామ్. మాలిక్యులర్ వెయిట్, వెయిట్ ఎంత? 18 kg అంటే 18 × 10³ గ్రామ్స్ డివైడెడ్ బై 18 అంటే ఇది 10³ మోల్స్. అంటే 18 kg ఆఫ్ H2 అంటే 10³ మోల్స్. జనరల్గా ఇది కరెక్టే, కానీ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, చాలామంది తప్పేసేస్తారు. ఓకే, అంటే ఇదేంటి 10³ మోల్స్ అంటే 1 కిలోమోల్. అంటే 1 కిలోమోల్ అంటే 1 మోల్ అంటే 18 గ్రామ్స్, 1 కిలోమోల్ అంటే 18 kgs. సో సింపుల్. ఓకే 1 గ్రామ్ మోల్ అన్నా 1 మోల్ అన్నా రెండు ఒకటే. 1 గ్రామ్ మోల్ అన్నా 1 మోల్ అన్నా రెండు ఒకటే. సో కొన్నిసార్లు క్వశ్చన్లో 1 గ్రామ్ మోల్ అంటారు. 1 గ్రామ్ మోల్ అన్నా 1 మోల్ అన్నా రెండు ఒకటే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మోలార్ వాల్యూమ్ గురించి చూద్దాం ఒకసారి. సో మోలార్ వాల్యూమ్ జనరల్గా ఎక్కడ వాడతాం అంటే గ్యాసెస్కి వాడతాం, గ్యాసెస్ సబ్స్టెన్సెస్కి. అసలు మోలార్ వాల్యూమ్ అంటే ఏంటి? సపోజ్ నేను ఏం తీసుకున్నానంటే ఒక గ్యాసెస్ తీసుకున్నాను. సో మోలార్ వాల్యూమ్ అంటే ఏంటి? వాల్యూమ్కి సంబంధించింది ఇది. సో గ్యాసెస్ సబ్స్టెన్సెస్ తీసుకున్నాను. సపోజ్ ఏదో గ్యాస్ తీసుకున్నాను అనుకుందాం, హైడ్రోజన్ గ్యాస్ తీసుకున్నాను అనుకుందాం. హైడ్రోజన్ ఒక 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ పార్టికల్స్ అనేవి ఒక చోట కంబైన్ అయి ఉంటే దాని ఒక వెయిట్ ఎంత ఉంటుంది? 2 × 1 2 గ్రామ్స్ ఉంటుంది. ఓకే, నా మెయిన్ గోల్ ఏంటంటే ఒక మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ తీసుకున్నాను కదా, హైడ్రోజన్ మాలిక్యూల్స్ తీసుకున్నాను కదా, అవి కంబైన్గా ఉంటే దాని వాల్యూమ్ ఎంత ఉంటుంది? దాన్నే మోలార్ వాల్యూమ్ అంటాం, మోలార్ వాల్యూమ్ అని అంటాం. ఓకే, మోలార్ వాల్యూమ్ డెఫినేషన్ రాద్దాం. ద వాల్యూమ్ ఆఫ్ 1 mole of gaseous substances. So 1 mole of gaseous substances ఒక వాల్యూమ్ మోలార్ వాల్యూమ్. సో జనరల్గా ఇది ఏ గ్యాసెస్ సబ్స్టెన్స్కైనా ఒక ఐడియల్ గ్యాస్ అని తీసుకుంటే, జనరల్గా ఐడియల్ గ్యాస్ అంటే డిఫరెంట్ కండిషన్స్ సాటిస్ఫై అయితే దాన్ని ఐడియల్ గ్యాస్ అంటాం. జనరల్గా కొన్ని ఐడియల్ గ్యాసెస్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్లో ఒక గ్యాస్ అనేది ఐడియల్గా బిహేవ్ చేస్తుంది. అది ఐడియల్ గ్యాసెస్ థియరీ నెక్స్ట్ చాప్టర్ వచ్చినప్పుడు చూద్దాం. సో జనరల్గా ప్రతిదీ ఐడియల్ గ్యాస్ అనుకుంటే ఒక మోల్ ఆఫ్ ఏదైనా ఐడియల్ గ్యాస్ తీసుకుంటే దాని వాల్యూమ్
ఎంత అని చెప్పేది మోలార్ వాల్యూమ్. ఓకే, ఈ వాల్యూ ఎంత ఉంటుంది? సో జనరల్గా ఒక ఐడియల్ గ్యాస్ తీసుకుంటే దాని మోలార్ వాల్యూమ్ ఎంత ఉంటుంది అంటే 22.4 లీటర్స్. సో జనరల్గా ఇది ఒక మోల్కి, అంటే దీన్ని పర్ మోల్ అని కూడా రాయొచ్చు. సో జనరల్గా 22.4 లీటర్స్ ఉంటుంది. సో 22.4 లీటర్స్ అంటే ఒక మోల్ గ్యాసెస్ సబ్స్టెన్స్ తీసుకుంటే దాని యొక్క వెయిట్, దాని యొక్క వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తే 22.4 లీటర్స్ ఉంటుంది. ఓన్లీ H2 కాదు, మిగతా గ్యాసెస్ సబ్స్టెన్స్ కూడా 22.4 లీటర్స్ ఉంటుంది. సో ఇది ఎక్స్పెరిమెంటల్ ద్వారా వచ్చిన వాల్యూ. సో నాకు తెలియదు ఎలా వచ్చింది ఇది, అంటే దీనికి థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. సరే, ఒకసారి మిగతా గ్యాసెస్ కాంపౌండ్స్ చూద్దాం. సపోజ్ CO2 తీసుకుందాం. CO2 ఒక మోలార్ వాల్యూమ్ కూడా 22.4 లీటర్సే పర్ మోల్. ఒక మోల్కి ఎంత వాల్యూమ్ అని చెప్పేది మోలార్ వాల్యూమ్. అందుకే గ్యాసెస్ సబ్స్టెన్సెస్కి ఇది, మళ్ళీ సాలిడ్ సబ్స్టెన్సెస్కి ఇది ఒకలా అవ్వదు. ఓన్లీ గ్యాసెస్ సబ్స్టెన్సెస్కి మోలార్ వాల్యూమ్ అనేది జనరల్గా కాన్స్టెంట్ ఉంటుంది, ఐడియల్ గ్యాసెస్ కానీ కన్సిడర్ చేసుకుంటే. సో చాలా అజంప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు. 22.4 లీటర్స్ అంటే 22.4 లీటర్ పర్ మోల్ కదా. ఓకే, దీన్ని వేరే మనకి యూనిట్ కన్వర్షన్స్ తెలుసు. ఏం చేద్దామంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 10^3తో ఇంటూ చేద్దాం. అంటే ఏం చేద్దామంటే 22.4 ఇంటూ 10^3 డివైడెడ్ బై 10^3 లీటర్ పర్ మోల్. ఓకే, 10^3 లీటర్స్ అంటే మనకి యూనిట్ కన్వర్షన్స్ బట్టి 10^3 లీటర్స్ అంటే 1 మీటర్ క్యూబ్. మళ్ళీ 10^3 మోల్ అంటే ఇందాక చూసాం, 10^3 మోల్ అంటే 1 కిలో మోల్. అంటే ఇంకెలా రాసుకోవచ్చు అంటే 22.4 మీటర్ క్యూబ్ పర్ కిలో మోల్. సో ఎలాగైనా రాసుకోవచ్చు దీన్ని. సో మోలార్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ గ్యాసెస్ సబ్స్టెన్స్ని మోలార్ వాల్యూమ్ అంటాం. ఓకే, కానీ ఇప్పుడు CO2 చూస్తే అది 2 grams ఉంటుంది. H2 చూస్తే 2 grams ఉంటుంది. CO2 అనేది 2 grams ఉంటుంది. ఎంత ఉంటుంది ఇది? 1 mole ఆఫ్ CO2 అంటే ఎంత ఉంటుంది? ఇది 12 ప్లస్ 2 × 16, ఇంచుమించు ఇది 32 ప్లస్ 12 44. సో ఇంచుమించు ఇది 44 grams ఉంటుంది. సో ఇది H2 చూస్తే 2 grams, ఇది చూస్తే 44 grams. అంటే 2 grams అనేవి 22.4 లీటర్ అనే కంటైనర్లో ఉంది. 44 grams అనేది కూడా 22.4 లీటర్ అనే కంటైనర్లో ఉంది. రెండింటికి ఏ పారామీటర్ మరి వేరేగా అవుతుంది? సేమ్ వాల్యూమ్ కదా. ఇంకేమైనా పారామీటర్ వేరీగా ఉంటుందా అంటే ఒక పారామీటర్ ఉంది. దాని గురించి కొంచెం స్టడీ చేస్తాం. ఆ పారామీటర్ మనం ఏంటంటే డెన్సిటీ. సో డెన్సిటీ ఆఫ్ H2 ఈజ్ వెరీ లెస్ కంపేర్ టు డెన్సిటీ ఆఫ్ CO2. అసలు డెన్సిటీ అంటే ఏంటి? ఒకసారి ఆ పారామీటర్ గురించి చూద్దాం. ఓకే, సో డెన్సిటీ గురించి ఇప్పుడు చూద్దాం. సో డెన్సిటీ అంటే ఏంటి? సో ఇప్పటివరకు ఏం చూసామంటే మాస్ గురించి చూసాం, వాల్యూమ్ గురించి చూసాం, వాల్యూమ్ ఆఫ్ ఒక సబ్స్టెన్స్ గురించి చూసాం, మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ గురించి చూసాం. సో డెన్సిటీ అంటే ఒక లిక్విడ్ కన్నా లేకపోతే ఒక సాలిడ్ కన్నా గ్యాస్ కన్నా డెన్సిటీ అనేది ఫార్ములా ఏంటంటే మాస్ డివైడెడ్ బై వాల్యూమ్. ఓకే, దీన్ని ఎలా ఆలోచించవచ్చు అంటే సపోజ్ మాస్ వాల్యూమ్ అనేది ఒక యూనిట్ అనుకో, ఒక యూనిట్ ఉంటే దాని యొక్క కరస్పాండింగ్ మాస్ అనేది డెన్సిటీ అవుతుంది. అంటే ఎలా ఆలోచించవచ్చు? సపోజ్ వాల్యూమ్ అనేది 1 లీటర్ అనుకుందాం. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ అనుకుందాం. అంటే ఒక సబ్స్టెన్స్ తీసుకుందాం, సపోజ్ H2 తీసుకుందాం. సో H2 ఒక వాల్యూమ్ ఎంత అనుకుందాం అంటే 1 లీటర్ అనుకుందాం. అంటే H2 1 లీటర్ అనే స్పేస్ని ఆక్యుపై చేసింది. సో దాని యొక్క H2 ఒక మాస్ ఎంత అనుకుందాం, ఆ 1 లీటర్ ఆక్యుపై చేసిన స్పేస్ మాస్ ఎంత అనుకుందాం అంటే సపోజ్ ఒక 3 grams అనుకుందాం. అంటే H2 3 grams ఉంది, అది 1 లీటర్ అనే స్పేస్ని ఆక్యుపై చేసింది. దాని యొక్క డెన్సిటీ ఎంత అవుతుందంటే 3 డివైడెడ్ బై 1. అంటే 1 లీటర్ దగ్గర ఎన్ని గ్రామ్స్ ఆఫ్ H2 అనేది ఉంటుందో అది చెప్పేది డెన్సిటీ. అంటే దీని యొక్క యూనిట్స్ ఏమవుతాయి? గ్రామ్ పర్ లీటర్.
ఓకే, డెన్సిటీ కూడా యూనిట్స్, మాస్ బై వాల్యూమ్ యూనిట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి. ఓకే, డెన్సిటీ యూనిట్స్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, 3 గ్రామ్ పర్ లీటర్. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే H2 అనేది 2 గ్రామ్స్ ఉంది. ఇది జస్ట్ జనరల్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సో ఇది అన్ని కండిషన్స్ దగ్గర 22.4 లీటర్సేనా? సో ఇందాక ఒక కండిషన్ చెప్పడం మర్చిపోయాను. అంటే ఏ కండిషన్ దగ్గరైనా H2 అనేది 2 గ్రామ్స్ తీసుకుంటే అది 22.4 లీటర్స్ ఉంటుందా అంటే ఇది తప్పు. ఎక్కడ ఇది 22.4 లీటర్స్ ఉంటుందంటే, సో ఎస్టీపీ కండిషన్స్ దగ్గర, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కండిషన్స్ దగ్గర. అంటే టెంపరేచర్ అనేది 0 డిగ్రీ సెల్సియస్ అండ్ ప్రెషర్ అనేది 1 అట్మాస్ఫియర్. సో ఈ కండిషన్స్ దగ్గర, సో ఎప్పుడైతే హైడ్రోజన్ అనేది 1 మోల్ ఉంటే దాని వాల్యూమ్ ఎంత ఉంటుంది అంటే 22.4 లీటర్స్. సో ఈ కండిషన్స్ దగ్గర, ఎస్టీపీ కండిషన్స్ దగ్గర CO2 అనేది 1 మోల్ ఉంటే దాని వాల్యూమ్ ఎంత ఉంటుంది అంటే 22.4 లీటర్స్. ఓకే, సో అంటే ప్రతి కండిషన్స్ దగ్గర ఇది ఎంత ఆక్యుపై చేస్తుందని లేదు. సో జనరల్గా ఈ కండిషన్స్ దగ్గర మోలార్ వాల్యూమ్ ఆఫ్ ప్రతి గ్యాసెస్ సబ్స్టెన్స్ ఒకటే అవుతుంది. ఎంత అవుతుంది అంటే 22.4 లీటర్స్ అవుతుంది. అంటే దీన్ని బట్టి కొంచెం ఇంట్యూషన్ ఉంది. ఒకసారి దాన్ని అనలైజ్ చేద్దాం, ఫర్దర్గా అనలైజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడికి వద్దాం. అంటే డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్ అంటే 3/1 గ్రామ్ పర్ లీటర్ అని వచ్చింది. సరే, ఒకసారి ఈ రెండు కంపేర్ చేద్దాం. ఈ రెండింటికి సేమ్ డెన్సిటీ కాదో ఒకసారి చూద్దాం. సో డెన్సిటీ ఎలా మారుతుంది అనేది ఒకసారి ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, హైడ్రోజన్ అండ్ CO2. సో H2 తీసుకుందాం. H2 అనేది మాస్ ఎంత ఉంటుంది? మాస్ అనేది 2 గ్రామ్స్ ఉన్నప్పుడు, అంటే 1 మోల్ ఉన్నప్పుడు వాల్యూమ్ ఎంత అవుతుంది? వాల్యూమ్ ఎంత అవుతుంది అంటే 22.4 లీటర్. ఎస్టీపీ కండిషన్స్ దగ్గర 22.4 లీటర్. ఓకే, సో ఒకవేళ CO2 తీసుకుంటే CO2 ఒక మాస్ ఎంత అంటే మాలిక్యులర్ వెయిట్ ఎంత? 44 గ్రామ్. సో దాని యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుంది? అది 1 మోలే కాబట్టి దాని యొక్క వాల్యూమ్ కూడా 22.4 లీటర్ ఉంటుంది. ఓకే, డెన్సిటీ ఆఫ్ H2 చూద్దాం. సో డెన్సిటీ అనేది రోతో రిప్రజెంట్ చేస్తాం. సో డెన్సిటీ ఆఫ్ H2 ఏమవుతుంది? H2 అనేది 2/22.4 అవుతుంది. సో దాని యొక్క వాల్యూ ఇంచుమించు 0.0892. ఓకే, సో 892 యూనిట్స్ అనేది ఇంపార్టెంట్, గ్రామ్ పర్ లీటర్. ఓకే, మళ్ళీ డెన్సిటీ ఆఫ్ CO2 ఏమవుతుంది? డెన్సిటీ ఆఫ్ CO2 ఏమవుతుందంటే వెయిట్ బై 44 డివైడెడ్ బై 22.4. సో దీని యొక్క యూనిట్స్ ఏమవుతాయి? సో ఇది ఇంచుమించు 2, జనరల్గా 1.96. సో గ్రామ్ పర్ లీటర్. చూస్తే ఈ రెండింటికి సేమ్ వాల్యూమ్ ఉంది, కానీ ఒక పారామీటర్ డిఫరెంట్గా ఉంది. ఏంటంటే డెన్సిటీస్ డిఫరెంట్గా ఉంది. అవును, మాస్ డిఫరెంట్గా ఉంది, కానీ మాస్ అనేది జనరల్గా ఇంట్రెన్సిక్ ప్రాపర్టీ కాబట్టి ఒకవేళ H2 పెంచేస్తే మాస్ పెరిగిపోతుంది కాబట్టి ఎక్స్టెన్సిక్ ప్రాపర్టీ వేలో చూడాలి. ఓకే, ఆ టర్మ్స్ అనేవి ఒకవేళ అర్థం కాకపోతే తర్వాత చూద్దాం. కానీ మెయిన్గా ఏంటంటే డెన్సిటీ డిఫరెన్సెస్ ఉన్నాయి రెండింటికి. దీని అర్థం ఏంటంటే, సో CO2 ఈజ్ మోర్ డెన్సర్ కంపేర్ టు H2. అంటే ఒక యూనిట్ వాల్యూమ్లో తీసుకుంటే సపోజ్ ఓకే, దీని అర్థం ఎలా చేసుకోవాలంటే ఓకే, దీన్ని బట్టి నాకు కన్క్లూజన్ ఏంటి? CO2 ఈజ్ మోర్ డెన్సర్ దెన్ H2. దీని అర్థం ఏంటి? సపోజ్ నువ్వు సేమ్ వాల్యూమ్ ఆఫ్ CO2 అండ్ H2 తీసుకున్నావు అనుకుందాం. CO2కి ఎక్కువ వెయిట్ ఉంటుంది, అర్థమైందా? అంటే సేమ్ వాల్యూమ్ ఆఫ్ CO2 H2 తీసుకుంటే, సపోజ్ ఒక లీటర్ CO2 తీసుకుని 1 లీటర్ H2 తీసుకుంటే ఖచ్చితంగా CO2కి ఎక్కువ వెయిట్ ఉంటుంది. అందుకే ఇది మోర్ డెన్సర్. సో మోర్ డెన్సర్ అని అర్థం ఏంటంటే ఒక యూనిట్ వాల్యూమ్లో ఎక్కువ వెయిట్ ఉంటుంది కంపేర్ టు అనదర్ కాంపౌండ్. ఓకే, డెన్సిటీని ఎలా స్టడీ చేయొచ్చు? ఓకే, మరి డెన్సిటీ అనేది మాస్ బై వాల్యూమ్ కదా. సో మాస్ బై వాల్యూమ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఓకే, ఇప్పుడు నేను డెన్సిటీ ఆఫ్ గ్యాసెస్ గురించి మాట్లాడాను. డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్ అని ఒకటే, సేమ్ ఫార్ములా. డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్
ఆర్ డెన్సిటీ ఆఫ్ గ్యాసెస్. సో అన్నిటికీ సేమ్ ఫార్ములా, అదేంటంటే మాస్ బై వాల్యూమ్, మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకే, మరి డెన్సిటీ చూస్తే అసలు డెన్సిటీ దేనివల్ల ఎఫెక్ట్ అవుతుంది ఒకసారి చూద్దాం. అసలు ఏ పారామీటర్స్ డెన్సిటీ ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. ఏ పారామీటర్స్ వల్ల డెన్సిటీ ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే, డెన్సిటీ అనేది సాలిడ్స్ అనుకుందాం. సో జనరల్గా సాలిడ్స్లో డెన్సిటీ అనేది, సాలిడ్ అనేది రిజిడ్ కాంపౌండ్స్ కాబట్టి, రిజిడ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి, సో అది జనరల్గా ఇంకంప్రెసిబుల్. సో ఇంకంప్రెసిబుల్ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంకంప్రెసిబుల్ వర్డ్ అనేది డెన్సిటీతో కొంచెం రిలేట్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా సాలిడ్లో ఒక మాలిక్యూల్స్ తీసుకుంటే, సో మాలిక్యూల్స్ అనేవి స్ట్రక్చర్ వేలో ప్యాకెడ్ ఫ్యాషన్లో రిజిడ్గా ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవ్వవు. సపోజ్ మాలిక్యూల్స్ అనేవి ఎలా ఉన్నాయి అనుకుందాం. సో ఈ సాలిడ్ ఒక మాలిక్యూల్ అనుకుంటే, సో ఇక్కడ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క మాలిక్యూల్ వెయిట్ ఎంతో అనుకుందాం. 8 మాలిక్యూల్స్ ఒక వెయిట్ 8m అనుకుందాం. సపోజ్ వాల్యూమ్ అనేది V అనుకుందాం. సో డెన్సిటీ అనేది ఈ వాల్యూ అవుతుంది జనరల్గా. సో జనరల్గా ఎంత సాలిడ్స్ అనేది రిజిడ్ కాంపౌండ్ కాబట్టి, సపోజ్ ఒక టెంపరేచర్ని పెంచినా, జనరల్గా టెంపరేచర్ పెంచినా లేకపోతే ప్రెషర్ పెంచినా, ఈ మాలిక్యూల్స్ అనేవి ఇలాగే ఉంటాయి కాబట్టి ఎప్పుడు నువ్వు డెన్సిటీ క్యాలిక్యులేట్ చేసినా అది 8m/V అవుతుంది. అంటే డెన్సిటీ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే సాలిడ్స్కి జనరల్గా డెన్సిటీ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. ఓకే, మరి లిక్విడ్స్ తీసుకుంటే జనరల్గా ఈ డెన్సిటీ గురించి ఎక్కడ వాడతాం అంటే ఫ్లూయిడ్ మెకానిక్స్లో వాడతాం. సో ఇంకంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అంటాం. దాని అర్థం ఏంటంటే, సో ఫ్లూయిడ్స్ అంటే జనరల్గా లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అని వస్తాయి. సపోజ్ ఇప్పుడు లిక్విడ్స్ అని తీసుకుందాం. సో ఇది రిజిడ్ కాంపౌండ్ కాబట్టి యాటమ్స్ అనేవి స్ట్రక్చర్ ప్యాకింగ్లో ఉంటాయి. అదే లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్ అనుకుంటే, సో లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్ అనుకుంటే మాలిక్యూల్స్ అనేవి దూరంగా ఉంటాయి. సో ఎప్పుడైతే నేను టెంపరేచర్ అప్లై చేసినా లేకపోతే ఎప్పుడైతే నేను ప్రెషర్ అప్లై చేసినా ఏమవుతుందంటే, ఎప్పుడైతే నేను ప్రెషర్ అప్లై చేశానో, సపోజ్ నేను ఒక యూనిట్ వాల్యూమ్ ఈ వాల్యూమ్ అని తీసుకుంటున్నాను. ఇది లిక్విడ్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు. లిక్విడ్ కొంచెం వేరియేషన్ ఉంటుంది, ఎందుకంటే లిక్విడ్లో కొంచెం దగ్గరగా ఉంటాయి, గ్యాసెస్లో కొంచెం ఫార్గా ఉంటాయి, ఎక్కువ దూరంలో ఉంటాయి. సరే, లిక్విడ్స్ గ్యాసెస్ తీసుకుంటే ఒక యూనిట్ వాల్యూమ్, ఇంత వాల్యూమ్ అని తీసుకున్నాను. ఇంత వాల్యూమ్ అని తీసుకుంటే దీంట్లో మాస్ ఎంత అవుతుంది, సపోజ్ ఒక్కొక్క పార్టికల్ ఒక మాస్ m అనుకుందాం. సో వాల్యూమ్ అనేది ఈ మొత్తం వాల్యూమ్ నేను V అనుకున్నాను. సో అంటే ఇక్కడ డెన్సిటీ ఎంత అవుతుంది, డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో ఈ వాల్యూమ్లో మాస్ ఎంత, 4 పార్టికల్ ఉన్నాయి కాబట్టి మాస్ ఎంత అవుతుంది అంటే 4m/V అవుతుంది, అంతే కదా. సపోజ్ అదే యూనిట్ వాల్యూమ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను టెంపరేచర్ పెంచాను అనుకుందాం. టెంపరేచర్ పెంచితే ఎక్స్పాండ్ అవుతాయి కదా, అంటే మాలిక్యూల్స్ అనేవి దూరంగా వెళ్తాయి. ఓకే, కొన్ని మాలిక్యూల్స్ రావచ్చు, కొన్ని మాలిక్యూల్స్ వెళ్ళిపోవచ్చు. సపోజ్ నేను టెంపరేచర్ పెంచినప్పుడు అదే యూనిట్ వాల్యూమ్లో ఓన్లీ 3 పార్టికల్స్ ఉన్నాయి. ఒక పార్టికల్ అనేది బయటకు వచ్చేసింది, ఆ యూనిట్ వాల్యూమ్ బయటకు వచ్చేసింది అనుకుందాం. నేను ఈ వాల్యూమ్ కన్సిడర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు డెన్సిటీ ఏమవుతుందంటే సేమ్ మాస్ బై వాల్యూమ్. సో ఈ వాల్యూమ్ కన్సిడర్ చేసేసుకుంటున్నాను కాబట్టి, సో డెన్సిటీ ఏమవుతుందంటే 3m/V, ఎందుకంటే 3 మాలిక్యూల్స్ ఉన్నాయి, డివైడెడ్ బై వాల్యూమ్ అనేది V అనుకున్నాను కాబట్టి. సో డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది, అంటే డెన్సిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సిమిలర్గా ప్రెషర్ అప్లై చేశాను అనుకుందాం. ప్రెషర్ అప్లై చేస్తే మాలిక్యూల్స్ అనేది కొంచెం దగ్గరికి వస్తాయి. అప్పుడు కూడా ఒక యూనిట్ వాల్యూమ్లో తీసుకుంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వేరీ అవుతాయి కాబట్టి డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఫ్లూయిడ్స్లో సో డెన్సిటీ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఆ టర్మ్ రాద్దాం. ఫ్లూయిడ్స్ డెన్సిటీ వేరీ విత్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో టెంపరేచర్ అండ్ ప్రెషర్తో పాటు
సో ఫ్లూయిడ్స్ అనేది వేరీ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ప్రెజర్ అనే టర్మ్ తీసుకున్నానో, ప్రెజర్ అంటే ఇంకా బాగా చెప్పాలంటే కంప్రెస్ చేయడం. సో ఆ గ్యాస్ని కంప్రెస్ చేయడం. సో ఒకవేళ ప్రెజర్ కంప్రెస్, ఒకవేళ అది కంప్రెసిబుల్ గ్యాస్ అనుకో, సో జనరల్గా కంప్రెసిబుల్, ఇన్కంప్రెసిబుల్ అనే టర్మ్స్ ఎప్పుడు వింటూ ఉంటాం. సో కంప్రెస్ అంటే అర్థం ఏంటంటే ప్రెజర్ ఎక్కువ అప్లై చేయడం వల్ల. కంప్రెసిబుల్ గ్యాస్ అంటే ప్రెజర్ అప్లై చేయడం వల్ల ఆ యాటమ్స్ అనేది దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే దగ్గరికి వచ్చేసినా యూనిట్ వాల్యూమ్లో మాస్ పెరిగిపోతుంది కాబట్టి డెన్సిటీ పెరిగిపోతుంది. అంటే కంప్రెసిబుల్ గ్యాసెస్లో లేకపోతే కంప్రెసిబుల్ లిక్విడ్స్లో, ఫ్లూయిడ్స్లో ఏమవుతుంది అంటే డెన్సిటీ అనేది వేరీ అవుతుంది. డెన్సిటీ విల్ బీ వేరియింగ్. సో జనరల్గా రియల్గా ఇలాగే జరుగుతుంది. ఎప్పుడైతే ప్రెజర్ అప్లై చేసావో అవి కంప్రెస్ అయిపోతాయి. కానీ జనరల్గా మనం అజంప్షన్స్ తీసుకుంటాం. ఏం తీసుకుంటుంటే అది ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటే దాని అర్థం ఏంటంటే డెన్సిటీ ఈజ్ నాట్ వేరియింగ్. దాని మెయిన్ రీజన్ ఇది మనం ఈ అజంప్షన్ తీసుకోవడానికి. మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు డెన్సిటీ అనేది కాన్స్టెంట్గా తీసుకుని క్యాలిక్యులేషన్స్ చేస్తాం. సో దాని అర్థం ఏంటంటే డెన్సిటీ అనేది మారట్లేదని ఒక అజంప్షన్ తీసుకుంటాం, అది ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అని. ఓకే, సో డెన్సిటీ గురించి చూసినప్పుడు వరకుని, సో డెన్సిటీ ఎలా ఇంపాక్ట్ అవుతుందో చూసాం. సో డెన్సిటీ వల్ల డెరైవ్ అయ్యే మిగతా టర్మ్స్ కూడా చూద్దాం. ఫస్ట్ టర్మ్ ఈ స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే దీనికన్నా ముందు ఒక టర్మ్ ఉంది. సో డెన్సిటీ కన్నా ముందు ఇంకో టర్మ్ గురించి చూద్దాం. అదేంటంటే స్పెసిఫిక్ వాల్యూమ్. ఆ తర్వాత స్పెసిఫిక్ గ్రావిటీ గురించి చూద్దాం. సో స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే దాని అర్థం ఏంటంటే, స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే 1/డెన్సిటీ. స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే 1/డెన్సిటీ అంటే వాల్యూమ్ బై మాస్. అంటే ఒక యూనిట్ మాస్ తీసుకుంటే దానికి ఎంత వాల్యూమ్ చెప్పేది స్పెసిఫిక్ వాల్యూమ్. ఒక యూనిట్ వాల్యూమ్ తీసుకుని ఎంత మాస్ చెప్పేది అది డెన్సిటీ. ఓకే, ఇప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ గురించి చూద్దాం. సో స్పెసిఫిక్ గ్రావిటీని ఎస్జీ, స్పెసిఫిక్ గ్రావిటీని మనం ఏమంటుంటే రిలేటివ్ డెన్సిటీ అంటాం. సో జనరల్గా డెన్సిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ రిఫరెన్స్ సబ్స్టెన్స్ గురించి చూస్తాం. అంటే దీని డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ divided by density of reference substance. జనరల్గా రిఫరెన్స్ సబ్స్టెన్స్ అంటే జనరల్గా వాటర్కి, జనరల్గా లిక్విడ్స్ అంటే వాటర్ తీసుకుంటాం, గ్యాసెస్ అంటే డ్రై ఎయిర్ తీసుకుంటాం. సో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత? సో డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేది సో జనరల్గా ఒక టెంపరేచర్ దగ్గర ఇంచుమించు 277 కెల్విన్ దగ్గర డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత ఉంటుందంటే సో 1 g/cc ఉంటుంది. సో అంటే నేను చెప్పినట్టు డెన్సిటీ అనేది టెంపరేచర్ డిపెండ్ అవుతుంది. సో 277 degrees దగ్గర కెల్విన్ దగ్గర 1 g/cc అనేది డెన్సిటీ ఉంటుంది, డెన్సిటీ ఆఫ్ వాటర్. ఒక స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎనీ లిక్విడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు డినామినేటర్లో వాటర్ ఒక డెన్సిటీ వేస్తాం, ఇది లిక్విడ్. సో డెన్సిటీ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్ అంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. ఓకే, సో అంటే స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దీని మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ చూద్దాం, ఎక్కువ కాన్సెప్చువల్గా వెళ్ళను, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయినప్పుడు అప్పుడు చూద్దాం. సో జనరల్గా స్పెసిఫిక్ గ్రావిటీ మీద డిఫరెంట్ స్కేల్స్ ఉన్నాయి, దాన్ని స్పెసిఫిక్ గ్రావిటీ స్కేల్స్ అంటాం. సో అవి ఒకసారి చూద్దాం. స్పెసిఫిక్ గ్రావిటీ స్కేల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఏపీఐ ఆర్ ఏపీఐ ఇండెక్స్. సో దీన్ని జనరల్గా అమెరికన్ పెట్రోలియం ఇండెక్స్ అంటాం. సో నాకేం తెలిసింటే స్పెసిఫిక్ గ్రావిటీ అంటే సో డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ రిఫరెన్స్ సబ్స్టెన్స్, జనరల్గా వాటర్. కానీ పెట్రోలియం ఇండస్ట్రీస్లో ఏం జరుగుతుందంటే నా కాంపౌండ్ వచ్చేటప్పటికి ఓన్లీ 1 కాంపౌండ్ అవ్వదు, చాలా మిక్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాఫిన్స్ ఉంటాయి, అరోమాటిక్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఓకే కానీ మెయిన్గా ఏంటంటే వాటికి డెన్సిటీ డిఫరెన్సెస్ అనేవి మెయిన్గా ఉంటాయి. సో ఏపీఐ ఇండెక్స్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ప్రోడక్ట్ ఒక ఎఫిషియన్సీ ఎలా ఉంది, ప్రోడక్ట్లో ఏ కాంపౌండ్ ఈల్డ్ ఎలా ఉంది అనేది చెప్తాం. ఒక కాంపౌండ్ ఒక ఈల్డ్ అనేది ఏపీఐ ఇండెక్స్ ద్వారా చెప్తాం. సో అక్కడ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో జనరల్గా ఏపీఐ ఇండెక్స్ అంటే సో ఏపీఐ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 141 డివైడెడ్ బై స్పెసిఫిక్ గ్రావిటీ మైనస్ 131.5.
సో జనరల్గా ఏపీ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే దీన్ని బట్టి ఒకవేళ ఏపీ ఇండెక్స్ ఇస్తే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ దట్ కాంపౌండ్ మనకు తెలిసిపోద్ది. జనరల్గా స్కేలబుల్ చేయడానికి ఏపీ ఇండెక్స్ అనేది జనరల్గా వాడతాం. ఎక్కడ అమెరికన్ పెట్రోలియం ఇండెక్స్. సరే, ఇంకా స్కేల్స్ ఉన్నాయి. సెకండ్ స్కేల్ ఏంటంటే బాంబే స్కేల్. సో ఇది ఎలాగో చూద్దాం ఒకసారి. సో ఈ స్కేల్ అనేది 2 డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. ఒకటి లిక్విడ్స్ లైటర్ దెన్ వాటర్. రెండోది ఏంటంటే లిక్విడ్స్ హెవియర్ దెన్ వాటర్. సో లిక్విడ్ లైటర్ దెన్ వాటర్కి బాంబే స్కేల్ ఒకలా ఉంటుంది. లిక్విడ్స్ హెవియర్ దెన్ వాటర్కి బాంబే స్కేల్ ఒకలా ఉంటుంది. సో లిక్విడ్ లైటర్ దెన్ వాటర్కి బీఈ స్కేల్ ఏమవుతుందంటే 140 డివైడెడ్ బై స్పెసిఫిక్ గ్రావిటీ -130. సో ఒకవేళ హెవియర్ దానికి ఏమవుతుందంటే బీఈ ఈజ్ ఈక్వల్ టు 145 -145 డివైడెడ్ బై స్పెసిఫిక్ గ్రావిటీ. ఓకే, సో అలా ఇంకా డిఫరెంట్ స్కేల్స్ ఉన్నాయి. ఫైనల్గా ఒక స్కేల్ చూద్దాం, ఇంకా 2 స్కేల్స్ చూద్దాం. ట్వాడల్ స్కేల్. ఈ జనరల్గా లిక్విడ్స్ అనేవి ఎప్పుడైతే వాటర్ కన్నా ఎక్కువ హెవియర్ అయినప్పుడు అప్పుడు ఈ స్కేల్ వాడతాం. సో జనరల్గా ఈ స్కేల్ ఏంటంటే ట్వాడల్ ఈజ్ ఈక్వల్ టు 200 ఇంటూ స్పెసిఫిక్ గ్రావిటీ -1. ఓకే, నెక్స్ట్ ఫైనల్ స్కేల్ ఏంటంటే బ్రిక్స్ స్కేల్. సో బ్రిక్స్ స్కేల్ అనేది సో జనరల్గా వాల్యూ డిగ్రీ బ్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 400 డివైడెడ్ బై స్పెసిఫిక్ గ్రావిటీ -400. సో కొన్నిసార్లు క్వశ్చన్లు ఎలా అడుగుతాడంటే ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్కి చేంజ్ చేయమని అడుగుతాడు. అంటే సపోజ్ ఇప్పుడు ఏపీఐలు ఇచ్చి సో నాకు బామా స్కేల్లో కావాలి అని అడుగుతాడు, లేకపోతే బామా స్కేల్ ఇచ్చి ట్వాడల్ స్కేల్ కావాలని అడుగుతాడు. సో ఆ కాంబినేషన్స్ కూడా ఈజీగానే చేయొచ్చు. సో ఎలా చేయొచ్చు, సపోజ్ ఇప్పుడు ఏపీఐలు ఇచ్చారనుకుందాం. సో ఏపీఐలు ఇస్తే నాకు స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూ వచ్చేస్తుంది. ఆ స్పెసిఫిక్ గ్రావిటీ నుంచి నాకు బాంబే స్కేల్లో తెలిసిపోద్ది. అంటే ఏ స్కేల్ నుంచి ఇచ్చినా నాకు స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూ కనుక్కొని దాని నుంచి కరస్పాండింగ్ డిఫరెంట్ స్కేల్స్లో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దీని మీద ప్రాబ్లమ్స్ నేను చేయట్లేదు, ఎందుకంటే మనకంత టైం లేదు కాబట్టి. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ ఒకసారి సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో 10 kg ఆఫ్ లిక్విడ్ ఏ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ 1.2 ఈజ్ మిక్స్డ్ విత్ 3 kg ఆఫ్ లిక్విడ్ బి ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ 0.8. Assuming that there is no volume change of mixing, what is the specific gravity of the mixture? ఓకే, సో జనరల్గా ఏం అడుగుతున్నారంటే 2 లిక్విడ్స్ ఉన్నాయి. 2 లిక్విడ్స్ ఏ అన్నారు, బి అన్నారు. రెండింటికి స్పెసిఫిక్ గ్రావిటీ ఉంది. అది మిక్స్ చేసినప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత అని అడుగుతున్నారు. ఒక అజంప్షన్ తీసుకున్నారు ఏంటంటే నో వాల్యూమ్ చేంజ్ ఆఫ్ మిక్సింగ్ అన్నారు. సో అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ టర్మ్ అనేది ఇవ్వాలి ఒకసారి చూద్దాం. సపోజ్ ఇక్కడ 2 కాంపౌండ్స్ ఉన్నాయి, ఏ అండ్ బి ఉన్నాయి. సో ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు ఓకే, ఏ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 1.2, బి యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 0.8. మిక్స్ చేసినప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మిక్చర్ అడుగుతున్నారు. సో జనరల్గా ఏంటంటే ఎప్పుడైతే ఏ ఉందనుకుందాం, ఏ ఒక మాలిక్యూల్ ఉంటుంది, బి ఒక మాలిక్యూల్ ఉంటుంది. ఎప్పుడైతే మిక్స్ చేసామో దీని యొక్క వాయిడ్ స్పేసెస్లోకి బి వెళ్ళిపోవడం వల్ల వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. సపోజ్ దీని యొక్క వాల్యూమ్ ఒక 2 లీటర్స్ ఉన్నాయి అనుకుందాం. సో దీని యొక్క వాల్యూమ్ ఒక 3 లీటర్స్ ఉన్నాయి అనుకుందాం. రెండు మిక్స్ చేసినప్పుడు 5 లీటర్స్ ఉండదు జనరల్గా. సో ఎందుకంటే 5 లీటర్స్ కన్నా తక్కువ ఉంటుంది. అంటే వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది, ఎందుకంటే దీని యొక్క వాయిడ్ స్పేసెస్లోకి బి వెళ్ళిపోవడం, లేకపోతే సో ఇంట్రాక్షన్స్ వల్ల వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అది ఎక్కడ చూస్తామంటే థర్మోడైనమిక్స్లో చూస్తాం. ఓకే, ఇప్పుడు సింప్లిసిటీ కోసం ఏమంటున్నారంటే నో వాల్యూమ్ చేంజ్. సో నో వాల్యూమ్ చేంజ్ ఆఫ్ మాన్ మిక్సింగ్ అన్నారు. సరే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మిక్చర్ కావాలి.
ఫస్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఏ తెలుసు, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ బి తెలుసు. సో దీని నుంచి మనం ఏం చేద్దాం అంటే డెన్సిటీ ఆఫ్ ఏ, డెన్సిటీ ఆఫ్ బి కనిపెడదాం, తర్వాత డెన్సిటీ ఆఫ్ మిక్చర్ కనిపెడదాం. సో డెన్సిటీ ఆఫ్ మిక్చర్ కనిపెట్టేసిన తర్వాత నాకు స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మిక్చర్ వచ్చేస్తుంది. ఎందుకంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మిక్చర్ అంటే ఏంటి? డెన్సిటీ ఆఫ్ మిక్చర్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. ఓకే, ఫస్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఏ ఇచ్చారు 1.2 అని. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ బి ఏంటంటే 0.8. ఒకసారి దీని నుంచి చూద్దాం ఒకసారి. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఏ అనేది 1.2. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే అర్థం ఏంటి? డెన్సిటీ ఆఫ్ ఏ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేది 1.2. ఓకే, సో జనరల్గా ఇది కేజీస్లో అడిగారు. సో కేజీస్లో ఉంది, ఇది కూడా కేజీస్లో ఉంది, కాబట్టి డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజీ టర్మ్స్లో రాయాలి. సో అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ నాకు తెలుసు, డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేది 1 g/cc. ఇందాక వరకు చూసుకుంది ఏంటంటే 1 g/cm³. మరి దీన్ని కేజీస్లో రాయాలి. సో జనరల్గా దీన్ని ఎస్ఐ యూనిట్స్లో రాద్దాం. సో ఎస్ఐ యూనిట్స్లో మాస్ అనేది కేజీ, మళ్ళీ వాల్యూమ్ అనేది m³. సో ఎస్ఐ యూనిట్స్లో మాస్ అనేది కేజీ అండ్ వాల్యూమ్ అనేది m³. సో దీన్ని ఒకసారి రాద్దాం. సో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1 × 10⁻³ kg డివైడెడ్ బై, ఇది సెంటీమీటర్ క్యూబ్. సెంటీమీటర్ క్యూబ్ అంటే ఎంత? సో సెంటీమీటర్ క్యూబ్ అంటే 10⁻⁶ m³. ఎందుకంటే 1 m³ అనేది 10⁻⁶ సెంటీమీటర్ క్యూబ్, కాబట్టి 1 cm³ అనేది 10⁻⁻⁶ m³. ఓకే, ఇక్కడ రాస్తే డెన్సిటీ ఆఫ్ వాటర్ ఏమవుతుంది? 1 × 10⁻³ cm³ డివైడెడ్ బై 10⁻⁶ m³. అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేది 10⁻³ kg/m³ అవుతుంది. ఇంకా బాగా చెప్పాలంటే 1000 kg/m³. ఓకే, సో డెన్సిటీ ఆఫ్ వాటర్ వచ్చేసింది. సో డెన్సిటీ ఆఫ్ ఏ, సో డెన్సిటీ ఆఫ్ ఏ అవుతుంది 1.2 ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాటర్ అది 1000, అంటే అయితే 1200 kg/m³. సో మరి డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ బి కనిపెడదాం. సో రో బి అనేది ఏమవుతుంది? రో బి ఏమవుతుందంటే 0.8 ఇంటూ 1000, ఇది ఏమవుతుందంటే 800 kg/m³ అవుతుంది. సో డెన్సిటీ ఆఫ్ ఏ అనేది ఏమవుతుందంటే 1200 kg/m³. సో డెన్సిటీ ఆఫ్ బి అనేది 800 kg/m³. సో ఇంకేమన్నారంటే ఏబి అనేది మిక్స్ చేశారన్నారు. సో ఏ అనేది ఎన్ని కేజీలు అన్నారు? సో ఏ అనేది 10 kgs అన్నారు, 3 kgs అన్నారు. సో నా మెయిన్ ఇంటివేషన్ ఏంటంటే, సపోజ్ దీని వాల్యూమ్ V1 అనుకుందాం, దీని వాల్యూమ్ V2 అనుకుందాం. సో ఎప్పుడైతే ఈ రెండు మిక్స్ చేసామో ఫైనల్ వాల్యూమ్ అవుతుందంటే V1 + V2 అవుతుంది. ఫైనల్ మాస్ ఏమవుతుందంటే, దీని మాస్ M1 అనుకుంటే, దీని మాస్ M2 అనుకుంటే, ఫైనల్ మాస్ ఏమవుతుందంటే M1 + M2 అవుతుంది. అజంప్షన్ ఇచ్చారు కాబట్టి నేను అలా రాశాను. జనరల్గా V = V1 + V2 అవ్వదు రియల్ కేసెస్, కానీ వాళ్ళు ఏమన్నారంటే నో వాల్యూమ్ చేంజ్ ఆఫ్ మిక్సింగ్ అన్నారు, కాబట్టి ఈ అజంప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సరే, సో దీని వాల్యూమ్ కనిపెడదాం. ఎందుకంటే దీని మాస్ 10 kg అన్నారు కాబట్టి. సో వాల్యూమ్ ఎంత అవుతుందో చూద్దాం. సో V1 కనిపెడదాం. సో నాకు ఏం తెలుసు అంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. అంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వాల్యూమ్ అనేది మాస్ బై డెన్సిటీ అవుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ m³లో ఉంటుంది, ఎందుకంటే మాస్ అనేది కేజీ, డెన్సిటీ అనేది kg/m³, కాబట్టి m³ వస్తుంది. V1 అనేది మాస్ బై డెన్సిటీ అవుతుంది. మాస్ ఎంత? మాస్ 10 kg డివైడెడ్ బై డెన్సిటీ 1200 kg/m³. సో V1 వాల్యూ వచ్చేస్తుంది, ఎంత వస్తుంది? సో ఎంత m³ అని వస్తుంది, లేకపోతే ఇంకా ఎంత రాయొచ్చు అంటే 8.33 లీటర్స్. ఓకే, సో జనరల్గా ఈ టర్మ్లో రాస్తేనే బెటర్. సో సిమిలర్గా V2 ఏమవుతుంది అంటే వాల్యూమ్ 2 ఏమవుతుందంటే మాస్ డివైడెడ్ బై డెన్సిటీ, మాస్ ఎంత 3 kg డివైడెడ్ బై డెన్సిటీ 800. సో ఈ వాల్యూ ఏమవుతుంది? ఈ వాల్యూ ఏమవుతుందంటే 0.00375 m³ అవుతుంది. సో అంటే V1 తెలుసు, V2 తెలుసు, అంటే వాల్యూమ్ ఆఫ్ మిక్చర్ ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ మిక్చర్ ఏమవుతుందంటే V1 + V2 ఏమవుతుందంటే 0.00833 ప్లస్ 0.00375 m³ అవుతుంది. సో అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 0.01208 m³ అవుతుంది. సో వాల్యూమ్ ఆఫ్ మిక్చర్ ఎంత? మాస్ ఆఫ్ మిక్చర్ ఎంత?
సో మాస్ ఆఫ్ మిక్చర్ అనేది m1 ప్లస్ m2, అదేంటంటే 10 ప్లస్ 3 39. ఓకే, నాకు మాస్ ఆఫ్ మిక్చర్ తెలిసింది, వాల్యూమ్ ఆఫ్ తెలిసింది, అప్పుడు డెన్సిటీ ఆఫ్ మిక్చర్ తెలుస్తుంది కదా. సో డెన్సిటీ ఆఫ్ మిక్చర్ ఏమవుతుంది, సో డెన్సిటీ ఆఫ్ మిక్చర్ ఏమవుతుందంటే m మిక్చర్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ మిక్చర్. సో డెన్సిటీ ఆఫ్ అంటే 13 డివైడెడ్ బై 0.01208 kg/m³. సో డెన్సిటీ ఆఫ్ మిక్చర్ ఏమవుతుంది, సో ఫైనల్ ఆన్సర్ అంత అవుతుంది 1076.18 kg/m³. సో డెన్సిటీ ఆఫ్ మిక్చర్ తెలిసింది, సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మిక్చర్ తెలుస్తుంది ఇంకా. సో డెన్సిటీ ఆఫ్ మిక్చర్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. సో ఎంత అవుతుందంటే 1076.1589 డివైడెడ్ బై 1000 ఎంత అవుతుంది, అది 1.0761589. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది. సో ది స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మిక్చర్ ఆన్సర్ వచ్చేసింది. ఓకే, అంటే ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో సెకండ్ క్వశ్చన్ ఏమన్నారు, an alloy contains metal A and B in the ratio 5:3. If metal A has a specific gravity of 10 and metal B has a specific gravity of 5 in the pure state, what would be the specific gravity of alloy? ఓకే, ఈ క్వశ్చన్ ఒకసారి సాల్వ్ చేద్దాం. సో జనరల్గా ఏ అండ్ బి అని ఉన్నాయి, ఈ రెండు alloy ఫామ్ చేసిందండి. alloy అనేది కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ మెటల్స్ కాబట్టి, సో ఏమన్నారంటే ఒక alloy ఉంది, సో ఒక alloyలో ఏ అండ్ బి రెండు ఉన్నాయి. సో alloyలో ఏ యొక్క కంటైనింగ్ రేషియో ఎంత అంటే 5 పార్ట్స్, ఇది 3 పార్ట్స్. సో క్వశ్చన్లో ఏమన్నారంటే alloy కంటైన్స్ ఏ అండ్ బి ఇన్ ద రేషియో అన్నారు. అంటే రేషియో అనేది మాస్ యొక్క రేషియో, వాల్యూమ్ యొక్క రేషియో. సో జనరల్గా కంటైన్స్ అంటే కనపడుతుంది అంటే అది వాల్యూమ్ ఒక రేషియో అవ్వాలి, కరెక్టేనా. అంటే సో వాల్యూమ్ ఆఫ్ ఏ అనేది 5 పార్ట్స్ ఆఫ్ alloy, వాల్యూమ్ ఆఫ్ బి అనేది 3 పార్ట్స్ ఆఫ్ alloy. అంటే రేషియో అనేది 5:3లో ఉందనుకుందాం. ఓకే, సో జనరల్గా ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనం బేసిస్ అనేది తీసుకోవాలి. బేసిస్ సో బేసిస్ గురించి ఇంకా చూద్దాం, కానీ ప్రస్తుతానికి ఇది చూద్దాం. ఓకే, సో సపోజ్ alloy అనేది సపోజ్ 10 m³ అనుకుందాం. వాల్యూమ్ ఆఫ్ alloy అనేది 10 m³ అనుకుందాం. దాన్ని బేసిస్ అంటే మనకు కన్వీనియంట్గా తీసుకున్నాను. సో అప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది, 5 పార్ట్స్. ఓకే, 10 m³ కాబట్టి సో వాల్యూమ్ ఆఫ్ ఏమంత అవుతుంది అంటే 5x అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ బి ఏమవుతుందంటే 3x అవుతుంది. సో వాల్యూమ్ ఆఫ్ బి ఎంత అవుతుంది అంటే 3x అవుతుంది. సో టోటల్ వాల్యూమ్ 5x ప్లస్ 3x ఎంత అవుతుంది అంటే 8x అనేది 10 m³. సో x ఏమవుతుంది 10/8. ఫాస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో 10/8 అంటే 1.25 m³. అంటే వాల్యూమ్ ఆఫ్ ఏ ఏమవుతుంది 5 × 1.25. వాల్యూమ్ ఆఫ్ బి ఏమవుతుంది 3 × 1.25. సో వాల్యూస్, సో వాల్యూమ్ ఆఫ్ ఏ 6.25 m³ అవుతుంది, వాల్యూమ్ ఆఫ్ బి 3.75 m³ అవుతుంది. ఓకే, నాకు m³ వచ్చేసింది. ఇంకోటి ఏమన్నారంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఏ ఇచ్చారు. ఎస్జీ ఆఫ్ ఏ ఎంత 10 అండ్ ఎస్జీ ఆఫ్ బి ఎంత 5. సో ఎస్జీ ఆఫ్ ఏ అనేది 10, ఎస్జీ ఆఫ్ బి అనేది 5. సో నాకు ఏం తెలుసు అంటే రో వాటర్ అనేది 10, సిమిలర్గా ρ వాటర్ అనేది 5. సో ఇప్పుడు అంటే ఏమవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్లో 10 × రో ఆఫ్ వాటర్. ఇందాక క్వశ్చన్లో రో ఆఫ్ వాటర్ అనేది 1000 కదా, 1000. సో ρ ఎంత అవుతుంది అంటే 5 × 1000. ఓకే, సో అంటే ఇది 10,000 అవుతుంది, 10⁴ kg/m³. ఇదేమో 5,000 kg/m³ అవుతుంది. సో రెండింటి యొక్క డెన్సిటీ తెలుసు. సో వాళ్ళు ఏం అడుగుతున్నారంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ alloy అడుగుతున్నారు, అంటే మిక్చర్ అడుగుతున్నారు. సో నాకు వాల్యూమ్ తెలుసు, టోటల్ వాల్యూమ్ 10 అని తెలుసు. సో డెన్సిటీ ఆఫ్ మిక్చర్ కనిపెడదాం అప్పుడు. సో డెన్సిటీ ఆఫ్ మిక్చర్ ఏమవుతుంది, మాస్ ఆఫ్ మిక్చర్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ మిక్చర్. మనం బేసిస్ తీసుకున్నాం, ఏమైనా తీసుకున్నాం అంటే వాల్యూమ్ ఆఫ్ మిక్చర్ అనేది 10 అని తీసుకున్నాం. సో మాస్ ఆఫ్ మిక్చర్ కనిపెట్టాలి. ఓకే, సో మాస్ ఆఫ్ మిక్చర్ కనిపెట్టాలి కాబట్టి ఓకే, ఇక్కడ ఏమన్నారంటే
సో మాస్ ఆఫ్ మిక్చర్ అంటే m1 ప్లస్ m2 డివైడెడ్ బై వాల్యూమ్ 10 అని తెలుసు. సో m1 ప్లస్ m2 వాల్యూ కనిపెట్టాలి. సో m1 అంటే ఏంటి? సో m1 అంటే మాస్ ఆఫ్ 1. సో దీన్ని ఎలా కనిపెట్టచ్చు? సో మాస్, ఓకే, డెన్సిటీ అంటే ఏంటి? డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. సో మాస్ అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, డెన్సిటీ ఆఫ్ 1 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ 1. ఫస్ట్ దాని యొక్క డెన్సిటీ ఎంత? 10⁴ ఇంటూ ఫస్ట్ దాని యొక్క వాల్యూమ్ ఎంత? ఫస్ట్ దాని యొక్క వాల్యూమ్ ఎంత అంటే 6.25. ఏమవుతుందంటే 6.25 ఇంటూ 10⁴ kgs అవుతుంది. ఓకే, సెకండ్ దాని యొక్క మాస్ ఏమవుతుంది? ρ2 ఇంటూ v2. సో ρ2 ఎంత? ρ2 అనేది 5000 ఇంటూ v2. v2 అనేది అదే v2 ఆర్ vb అనేది ఏంటంటే 3.75. సో 5000 ఇంటూ 3.75 ఏమవుతుందంటే ఇంచుమించుది 18750 kg అవుతుంది. ఇంకా చెప్పాలంటే 1.875 ఇంటూ 10⁴ kg అవుతుంది. సో టోటల్ మాస్ ఏమవుతుంది? సో మాస్ ఆఫ్ మిక్చర్ ఏమవుతుందంటే 2 యాడ్ చేయాలి. సో 6.25 ప్లస్ 1.875 ఇంటూ 10⁴. సో వాల్యూ ఎంత అవుతుంది? సో వాల్యూ 8.125 ఇంటూ 10⁴ kg అవుతుంది. సో టోటల్ మాస్ తెలుసు. మళ్ళీ సో వాల్యూమ్ తెలుసు. సో డెన్సిటీ ఆఫ్ మిక్చర్ వచ్చేస్తుంది కదా. డెన్సిటీ ఆఫ్ మిక్చర్ ఎంత అవుతుంది? 8.125 ఇంటూ 10⁴ డివైడెడ్ బై 10. ఇదేమవుతుంది? ఇదేమవుతుందంటే 8.125 ఇంటూ 10⁴ kg/m³ అవుతుంది. సో ఇది డెన్సిటీ ఆఫ్ మిక్చర్. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మిక్చర్ ఏమవుతుంది అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మిక్చర్ అంటే ఏంటి? LI. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ LI ఏమవుతుంది? సో 8.125 ఇంటూ 10⁴ డివైడెడ్ బై 1000 ఎంత అవుతుందంటే 8.125 అవుతుంది. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో ఫైనల్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్, 100 liters each of gasoline, 55 API, kerosene, 40 API, gas oil, 31 API, and isopentene, 96 API are mixed. The density of water at 288.5 degree Kelvin is equal to ఎంత ఇచ్చారంటే 0.999 g/ml ఇచ్చారు. డిటర్మైన్ ద డెన్సిటీ ఆఫ్ మిక్చర్ ఇన్ kg అన్నారు. ఓకే, వాట్ ఈస్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఇన్ API? సో ఎక్స్ప్రెస్ ద కాంపోజిషన్ ఆఫ్ మిక్చర్ ఇన్ వెయిట్ పర్సంటేజ్ అన్నారు. సో థర్డ్ క్వశ్చన్ అని ఇప్పుడు స్కిప్ చేద్దాం, ఎందుకంటే వెయిట్ పర్సంటేజ్ గురించి ఇంకా తెలియదు. కానీ ఫస్ట్ క్వశ్చన్స్ చేద్దాం ఒకసారి. ఓకే, సో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే గ్యాసోలిన్, నెక్స్ట్ గ్యాస్ ఆయిల్, సో నెక్స్ట్ ఏంటంటే ఐసోపెంటేన్. సో గ్యాసోలిన్ అన్నీ 100 liters తీసుకోమన్నారు. సో అన్ని 100 liters తీసుకోమన్నారు. ఓకే, దీని ఒక API ఎంత అంటే 55 API. సో దీని యొక్క API ఎంత అంటే 40 API. సో దీని యొక్క API ఎంత అంటే 31 API. సో ఇంకోటి ఏంటంటే సారీ, సో క్వశ్చన్ కొంచెం తప్పైంది, 1 minute. సో క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే గ్యాసోలిన్, కిరోసిన్, గ్యాస్ ఆయిల్ అండ్ ఐసోపెంటేన్. సో ఇవన్నీ మిక్స్ చేశారన్నారు. ఒక్కోటి వాల్యూమ్ ఎంత అన్నారంటే 100 liters అన్నారు. కరస్పాండింగ్ APIs ఇచ్చారు. సో కరస్పాండింగ్ APIs అంటే ఏమి ఇచ్చారు? కరస్పాండింగ్ స్పెసిఫిక్ గ్రావిటీస్ ఇచ్చారు. సో కరస్పాండింగ్ స్పెసిఫిక్ గ్రావిటీస్ ఇచ్చారంటే ఏంటి? డెన్సిటీస్ ఇచ్చేసారు. అంటే APIలు ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. APIలు ఇస్తే సో స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చినట్టు, ఎందుకంటే API స్కేల్ మనకు తెలుసు. సో API స్కేల్ ఏంటి? API అంటే అర్థం ఏంటి? API అంటే 141.5 డివైడెడ్ బై స్పెసిఫిక్ గ్రావిటీ మైనస్ 131.5. ఓకే, సో API ఇచ్చేసారు. సో 141.5 డివైడెడ్ బై స్పెసిఫిక్ గ్రావిటీ మైనస్ 131.5 అంటే దీని నుంచి స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేస్తుంది. ఓకే, సో అంటే స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేస్తే డెన్సిటీ వచ్చేస్తుంది. అంటే API ఇస్తే ఇండైరెక్ట్గా డెన్సిటీ ఆఫ్ గ్యాస్ ఆయిల్ ఇచ్చేసారు. ఓకే, అంటే డెన్సిటీ ఆఫ్ కిరోసిన్ ఇచ్చేసారు, డెన్సిటీ ఆఫ్ గ్యాస్ ఆయిల్ ఇచ్చేసారు, డెన్సిటీ ఆఫ్ ఐసోపెంటేన్ ఇచ్చేసారు. సరే ఇప్పుడు ఏం చేయాలంటే డెన్సిటీ ఇచ్చేసారు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే ఈ 4 మిక్స్ చేశారన్నారు. సో ఈ 4 మిక్స్ చేశానన్నారు. అప్పుడు ఏమన్నారంటే డెన్సిటీ ఆఫ్ మిక్చర్ కనిపెట్టమంటున్నారు.
సో వాల్యూమ్ ఇచ్చేసారు కాబట్టి ఓకే, ఈ ఇంట్యూషన్ ఏంటి, ఓకే ప్రతిదానికి డెన్సిటీ వచ్చేస్తుంది. సపోజ్ దీన్ని నోటేషన్ చేద్దాం, దీన్ని ఏ అందాం, బి అందాం, సి అందాం, డి అందాం. సో ప్రతిదానికి డెన్సిటీ వచ్చేస్తుంది. ఏంటంటే రో ఏ, రో బి, రో సి, రో డి. వాల్యూమ్ తెలుసు ఎంత, ప్రతిదానికి వాల్యూమ్ 100 లీటర్స్. ఓకే, సో వాల్యూమ్ తెలుసు కాబట్టి సో మాస్ తెలిసిపోద్ది, ఎంఏ, ఎంబి. సో ప్రతి ఒక్క దాని యొక్క మాస్ ఎంత ఉంటుందంటే ఎంబి, ఎంఏ, ఎంబి, ఎంసి, ఎండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రతిదాని యొక్క మాస్ తెలిసిపోద్ది. ఎలా తెలుస్తుంది, మాస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ అనేది 100. సో ఎంఏ, ఎంబి, ఎంసి, ఎండి వాల్యూ తెలిసిపోద్ది. అప్పుడు డెన్సిటీ ఆఫ్ మిక్చర్ ఏమవుతుంది, మాస్ ఆఫ్ మిక్చర్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ మిక్చర్. సో మాస్ ఆఫ్ మిక్చర్ ఏమవుతుంది, ఎంఏ ప్లస్ ఎంబి ప్లస్ ఎంసి ప్లస్ ఎండి డివైడెడ్ బై వాల్యూమ్ ఎంత అవుతుంది, 100 ప్లస్ 100 ప్లస్ 100 ప్లస్ 100 400 అవుతుంది. సో జాగ్రత్తగా చూసుకోవాలి, ఏంటంటే యూనిట్స్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతిసారి క్యాలిక్యులేట్ చేసినప్పుడు. సో అప్పుడు డెన్సిటీ ఆఫ్ మిక్చర్ వచ్చేస్తుంది, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయిపోద్ది. సెకండ్ ఏంటంటే ద స్పెసిఫిక్ గ్రావిటీ అడుగుతున్నారు. డెన్సిటీ ఆఫ్ మిక్చర్ తెలుసు కాబట్టి డెన్సిటీ నుంచి స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మిక్చర్ వచ్చేస్తుంది. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మిక్చర్ నుంచి ఏపీఐ వచ్చేస్తుంది, ఏపీఐ ఆఫ్ మిక్చర్. ఇది పూర్తిగా చేయట్లేదు, మీరు చేస్తారని. సో ఒకవేళ ఏం డౌట్స్ ఉంటే అడగండి. ఓకే.